పశ్చిమ గోదావరి జిల్లా నలుమూలల నుండి భీమవరంలోని కలెక్టర్ కార్యాలయానికి తమ సమస్యలను జిల్లా కలెక్టర్ గారికి తెలియజేయడానికి వచ్చినటువంటి దివ్యాంగుల విజ్ఞాన వేదిక సేవా సంస్థ అల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో భోజనాలు అందించే కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ భీమవరంలో జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంలో జరుగుతున్నటువంటి స్పందన కార్యక్రమానికి దివ్యాంగులకు ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వచ్చినటువంటి 200 మంది దివ్యాంగుల కలెక్టరేట్ సమీపంలో మధ్యాహ్నం వేళ సంపూర్ణంగా భోజనాన్ని భీమవరం పట్టణానికి చెందినటువంటి కొత్త చంద్రశేఖర్ ఏర్పాటు చేశారని, ఈ కార్యక్రమంలో విఎస్కే డిగ్రీ కళాశాల బీకాం విద్యార్థులు స్వచ్ఛందంగా వారికి సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా దివ్యాంగుల జేఏసీ నాయకులు దొడ్ల సురేష్, బొమ్మిడి అప్పారావు, పి దేవిడ్ రాజు, తాళం త్రిమూర్తులరావు పాల్గొని భోజనాన్ని సమకూర్చినటువంటి కొత్త చంద్రశేఖర్, అల్లు శ్రీనివాసులకు కృతజ్ఞతలు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఈ దివ్యాంగుల మరి జిల్లాకు సంబంధించినటువంటి ఈ డివిజన్లో ఉన్నటువంటి జిల్లాకు సంబంధించినటువంటి అన్ని మండలాల నుంచి కూడా ఈ దివ్యాంగులకు వారికి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ పరిష్కార దిశగా ఇవాళ సోమవారం నాడు మరి భీమవరంలో కలెక్టర్ గారి ఆఫీసులో జరిగేటువంటి ఈ స్పందన కార్యక్రమానికి వచ్చి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను పరిష్కారంగా కోరుతూ ఇవాళ భీమవరంలో ఒక ర్యాలీ ఏర్పాటు చేసుకుని మరి జిల్లాకు సంబంధించినటువంటి దివ్యాంగులందరూ కూడా ఈరోజు భీమవరంలో ప్రదర్శన చేసి మరి కలెక్టర్ గారి కార్యాలయానికి వచ్చి వాళ్ళు వినతిపత్రం సమర్పించడం జరిగింది. మరి ఏదైతే మరి మధ్యాహ్నం వేళల్లో వాళ్ళకున్న ఇబ్బందిని గమనించి మమ్మల్ని భీమవరంలో స్వచ్ఛంద సేవా సంస్థల వారు మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మా భీమవరం పట్టణానికి చెందినటువంటి కొత్త చంద్రశేఖర్ గారు అని చెప్పేసి వారిని అడిగిన వెంటనే వీళ్ళకి కావాల్సినటువంటి భోజనాన్ని ఇక్కడ సమకూర్చారు. ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా మరి పలు ప్రాంతాల నుంచి ఇచ్చేసినటువంటి దివ్యాంగులందరికీ కూడా వారు దివ్యాంగుల తరపున చంద్రశేఖర్ గుప్తా గారికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఏదైతే అవయవ లోపాలు ఉండి మరి వాళ్ళు కూడా సమాజంలో మనతో సమానంగా జీవించాలంటే మనకు కూడా వాళ్ళకి చేయూతను అందించాలి. మరి వారి సమస్యల పట్ల మరి ప్రభుత్వం పరిష్కార దిశగా వారు సమస్యల కోసం రావడం జరిగింది. వారికి ఈ సందర్భంగా ఇక్కడ వారికి భోజనాన్ని అందించినటువంటి కొత్త చంద్రశేఖర్ గారికి మరొకసారి మీ దివ్యాంగుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకా భీమవరం విఎస్కే డిగ్రీ కళాశాల నుంచి వచ్చేసినటువంటి బీకాం విద్యార్థులు వాళ్ళు చక్కగా వాళ్ళకి అందించడానికి సర్వీస్ చేయడానికి వచ్చారు. వారికి కూడా మా స్వచ్ఛంద సంస్థల తరఫున యాజమాన్యానికి అలాగే విద్యార్థులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి నరసాబ్ ఈ యొక్క పశ్చిమ గోదావరి జిల్లాలో వికలాంగుల సమస్యల మీదట జిల్లా అధ్యక్షులు దిడ్ల పిలుపు మేరకు అలాగే మన పట్టణ అధ్యక్షుల వారి పిలుపు మేరకు ఈ రోజున మరి ఇక్కడ ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా మేము పొద్దుననగా వచ్చాం. ఆకలితోన్నప్పటికీ కూడా మా ఆకలి తీర్చేటువంటి దేవుడు మహోన్నతనీయుడు శ్రీ మన అల్లు శ్రీనివాస్ గారికి పిలుపు మేరకు వారి యొక్క కొత్త చంద్రశేఖర్ గారు వారి యొక్క మరి ఈరోజు మాకు ఆకలి తీర్చారు. ఎంతో మరి తృప్తికరమైనటువంటి భోజనాన్ని ఏర్పాటు చేశారు. వారికి మా యొక్క పశ్చిమ గోదావరి జిల్లా వికలాంగుల సంక్షేమ సంఘం తరఫున జేఏసీ తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. దయో దాక్షో మరి వాళ్ళ పుణ్యమో వారి వాలంటరీగా వాళ్ళు వచ్చి స్టూడెంట్స్ వారు అందరూ వచ్చి డిగ్రీ కళాశాల విఎస్కే డిగ్రీ కళాశాల విద్యార్థులు మాకు వాలంటరీగా వారు వచ్చారు. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు